దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ టోటల్ ప్లాట్ వచ్చేలోపు 350 గజాలు ఒకటే బిట్టు. నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ముక్క. ఇక్కడ మనము ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, ఏ హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ ఓనర్కి డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ అమ్ముతున్నారు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను చెప్పడం కాకుండా ఈ ల్యాండ్ ఓనరు మాటల్లో మీరే వినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీరు మీ ప్రాపర్టీ, మీ ఓపెన్ ప్లాట్ ల్యాండ్ వీడియోస్ మరియు ఫొటోస్ తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు. అవునండి. ఓకే అండి. మీరేనా సార్ ప్రాపర్టీ ఓనరు? నేనేనండి. మీరే ప్రాపర్టీ ఓనరు? అవునండి. సార్ ఇప్పుడు ఈ ప్లాట్ వచ్చేలోపు విజయవాడ సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? 8 కిలోమీటర్స్ అండి. విజయవాడ సిటీ నుండి 8 కిలోమీటర్ ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది. అవునండి. విజయవాడ సిటీ నుండి ఏ రోడ్డు సార్ ఇది? రోడ్డు బందర్ రోడ్ అండి. బందర్ రోడ్డు. ఓకే, ఈ నియర్ లొకేషన్ సార్, ఈ ల్యాండ్ ఉన్న లొకేషన్ సార్ పేరు? పెనమలూరు అండి. పెనమలూరు కాన్స్టిట్యున్సీ. పెనమలూరు. అంటే ఇప్పుడు విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్ లో వస్తుంది ఈ ల్యాండ్? విజయవాడ సిటీ కార్పొరేషన్ రాదండి. కార్పొరేషన్ కి ఆనుకొని ఇది విజయవాడ కార్పొరేషన్ ఆనుకొని పెనమలూరు. ఓకే, కార్పొరేషన్ ఆనుకొని లిమిట్ లో ఉంది. అవునండి. ఈ టోటల్ మొత్తం ఈ ల్యాండ్ ఎన్ని గజాలు సార్ మీది? 332 గజాలండి. 332 గజాలు ఒకటే బిట్టు. అవునండి. ఇప్పుడు ఏ ఫేసింగ్ వస్తుంది సార్ ఇది? నార్త్ ఈస్ట్. నార్త్ అండ్ ఈస్ట్. ఓకే, నార్త్ ఎన్ని అడుగుల రోడ్డు, ఈస్ట్ ఎన్ని అడుగుల రోడ్డు సార్? నార్త్ 40 ఫీట్స్ రోడ్డు, ఈస్ట్ 40 ఫీట్ కార్నర్ బిట్టు. ఓకే, నార్త్ 40 ఫీట్ రోడ్డు, ఈస్ట్ 40 ఫీట్ రోడ్డు. అవునండి. టోటల్ గా కార్నర్ ముక్క. అవునండి. ఓకే, వెరీ గుడ్ సార్. అంటే ఇప్పుడు మీరు ల్యాండ్ ఈ ప్లాట్ కొని మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? నేను కొని 3 months అవుతుందండి. 3 నెలలు అవుతుంది. అవునండి. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా సార్? నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. అంటే నాకు తెలియక అడుగుతున్నా సార్, మీరు కొని 3 నెలలు అవుతుంది కదా? అవునండి. అంటే మరి ఎందుకు అమ్ముతున్నారు సార్? నాకు తెలియక. నాకు కొంచెం డబ్బులు అవసరమే అమ్ముతున్నానండి. ఓకే, మీకు డబ్బులు అవసరమే మళ్ళీ ప్లాట్ అమ్ముకుంటున్నారు? అంతేనండి. లేదా ఉంచుకుంటే మంచి రేట్ వస్తుంది, కానీ నాకు డబ్బులు అవసరమే అమ్ముకుంటున్నాను. అదే సార్, అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్టీస్ ఉంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొంచెం అవసరం అండి మాకు. బాబు వాళ్ళకి కొంచెం అది ఫీజు అది కట్టాలి. స్టేట్స్ వెళ్తుంటే వాళ్ళకి కట్టాల్సి వచ్చింది. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు మీ పిల్లలు? అవునండి. సో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఫీజు అవసరం అయ్యి అమ్ముతున్నాను. లేకపోతే అమ్మే ఆలోచన లేదైతే? లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఈస్ట్ 40 ఫీట్ రోడ్డు, నార్త్ 40 ఫీట్ రోడ్డు. అవునండి. టోటల్ గా కార్నర్ ముక్క. అవునండి. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఇది మీరు ప్లాట్ కొన్నది ఈ సిఆర్ఐ అప్రూవల్ లేకపోతే ఏ అప్రూవల్? సిఆర్డి అప్రూవల్ అండి. సిఆర్ఐ అప్రూవల్. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఓకే, మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారండి? లేదండి, నేను నెట్ క్యాష్ పెట్టే తీసుకున్నా. మొత్తం మీరు టోటల్ గా మొత్తం నెట్ క్యాష్ కట్టారు? నెట్ క్యాష్ కట్టి తీసుకున్నా. బ్యాంక్ లో నేను తీసుకోలేదండి. మీరు బ్యాంక్ సపోజ్ ఇప్పుడు నేను మీ ప్రాపర్టీ కొంటానండి, నేను మీ ప్రాపర్టీ కొనాలంటే నాకు లోన్ కావాలి. లోన్ ఇస్తారండి, సిఆర్డీఏ కాబట్టి. అదే సార్, అంటే నేనేమంటున్నానంటే మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక లోన్ ఇస్తారా, లేదా కొంత అమౌంట్ కట్టిన తర్వాత బ్యాంక్ లోన్ ఇస్తారా? కొంత అమౌంట్ కట్టిన తర్వాత మీకు కనుక ఎలిజిబుల్ ఉంటే అంతా కూడా బ్యాంక్ లోన్ ఇస్తారండి. అచ్చా, అంటే నేను ఈ ప్రాపర్టీ నా పేరుతో రిజిస్ట్రేషన్ కాకముందే నాకు ఎలిజిబుల్ అంటే ఐటీ రిటర్న్స్ కానీ, నేను చేసే జాబ్ పర్పస్ కానీ, అవునండి, సాలరీ సర్టిఫికేట్ ఉంటే కొంత అమౌంట్ కడితే మిగతా వాళ్ళు బ్యాంక్ లోన్ ఇస్తారు. ఇస్తారండి. ఓకే, వెరీ గుడ్. టోటల్ సార్ ఇప్పుడు ఈ వెంచర్ మామూలుగా మీరు కొన్నారు వెంచర్ అన్నారు కదా ప్లాట్ లో? అవునండి. ఈ కంపెనీ పేరు ఏంటి సార్? కంపెనీ సన్సిరీ. కంపెనీ పేరు సన్సిరీ. ఓకే, ఎన్ని వెంచర్లు వేసారు వీళ్ళు టోటల్ మొత్తం ఇదివరకు? మొత్తం ఇప్పటి వరకు మీరు నెట్ లో కొట్టండి వస్తుంది. మొత్తం 10 వెంచర్స్ వేసారు, 10 వెంచర్లు వేసారు. ఓకే, 10 వెంచర్లు వేసారు. అన్ని కూడా డెవలప్మెంట్ బాగా చేశారు. అన్ని బాగా డెవలప్ చేశారు. అవునండి. ఓకే సార్, ఇప్పుడు ఈ వెంచర్ ఇప్పుడు ఈ పెనమలూరు వేసిన ప్లాటింగ్ చుట్టూ డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్ ఈ వెంచర్ చుట్టూ? ఆల్రెడీ అసలు దగ్గరలో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇండివిజువల్ హౌస్ కడుతున్నారు. ఓకే, ఊరికి ఆనుకొని ఉంటదండి. పెనలూరు ఊరికి ఆనుకొని, దూరం కూడా కాదు. ఓకే, పెనలూరు ఆనుకొని ఈ వెంచర్ చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్నవి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అవునండి. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చా? ఉండొచ్చు. ఆల్రెడీ కడుతున్నారండి ఆ వెంచర్ లో కూడా. ఓకే, ఇప్పుడు ఈ వెంచర్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తం ఇది?
18 ఎకరాలండి. ఓకే. ఈ 18 ఎకరాల వెంచర్‌లో ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌసెస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు. జరుగుతుందండి. ఓకే. అపార్ట్‌మెంట్ కూడా జరుగుతున్నాయా? అపార్ట్మెంట్ జరగట్లా. ఓకే. ఇండిపెండెంట్ హౌసెస్‌లో అయితే రన్నింగ్ ఆ! జరుగుతున్నాయి. అవునండి. సో, ఈ 18 ఎకరాల చుట్టూ వెంచర్ చుట్టుపక్కలైతే మటుకు అపార్ట్‌మెంట్‌లు ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ జరిగున్నాయి. అవునండి. అవునండి. ఆల్రెడీ జరిగున్నాయి. అవునండి. ఇప్పుడు మన ప్రతి ప్లాట్‌కి వీళ్ళు సీఆర్‌డీఓ అప్రూవల్ ఏమేమి ఇచ్చారు మన వెంచర్‌కి? వీళ్ళండి హ్మ్. ప్రతి ప్లాట్‌కి కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. సెక్యూరిటీ ఆర్చ్ మెయిన్ గేటు, ఆ! సెంట్రల్ డివైడర్‌తో 60 అడుగులు మెయిన్ రోడ్డు, ఓకే. 40 అడుగులు తారు రోడ్లు, ఓకే. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు కరెంటు, ఓకే. 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకు, ఓకే. ప్రతి ఫ్లాట్‌కి కూడా వాటర్ ట్యాపు, ఓకే. లేఅవుట్ చుట్టూ 7 అడుగులు కాంపౌండ్ వాలు, ఓకే. రెవెన్యూ ప్లాంటేషను, ఓకే. క్లబ్ హౌసు, ఓకే. వాకింగ్ ట్రాకు, ఓకే. పిల్లల ఆట స్థలం, ఓకే. 24 గంటలు సెక్యూరిటీ. ఓకే. టోటల్‌గా ఆల్రెడీ మనం మనం మన ఫ్లాట్ ఎనమాలేనండి పార్క్ కూడా. చక్కగా ఇల్లు కట్టినోళ్ళకి గాలి వెలుతురు బాగా వస్తది. ఓకే. మన ప్లాట్ నంబర్ ఎంత సార్ మనది? 178. 178 మన ప్లాట్ ఆ! నంబర్. అవునండి. ఓకే. వెరీ గుడ్ సార్. అయితే మన ప్లాట్ ఎనకనే పార్కు. వెనకమాలే పార్కు. ఓకే. ఓకే. అదే మీరు నాకు పెట్టారు నాకు. ఆ! ఓకే. ఓకే. అర్థమైంది. దాని ఎనకనే. అవునండి. ఓకే సార్. అది అసలకి ఇప్పుడు మీ ఫోటోస్, వీడియో చూసానండి. చాలా బాగుందండి వెంచర్ సార్ ఇది. అవునండి. హ్మ్. అవును సార్. చాలా బాగుంది వెంచర్సు. సో, అంటే ఆల్రెడీ ఈ వెంచర్‌లో ఇండిపెండెంట్ హౌసెస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అవునండి. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకున్నా గాని డైరెక్ట్‌గా మన ఫ్యామిలీ అక్కడ ఉండొచ్చు. ఉండొచ్చండి. మరి వాటర్ పరిస్థితి ఏంటి సార్? వాటర్? వాటర్ ఆల్రెడీ ఇప్పుడు వాటర్ ట్యాంక్ కడుతున్నారండి. హ్మ్. లేకపోతే బోరేసుకోవచ్చు. ఓకే. వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కడుతున్నారు. అవునండి. ఓకే. లేదనుకుంటే మనం బోరేసుకోవచ్చు. అవునండి. సార్ మనం బోరేసుకుంటే వాటర్ పడతాయా సార్? అయ్యో! కృష్ణా నది కృష్ణా నది మనకి ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లండి నది. కృష్ణా నది. అంటే సార్ నాకు తెలుసు శ్రీనివాస్ గారు. ఆ! మన సబ్‌స్క్రైబర్స్‌కి అర్థం కావాలి కదా! ఆల్రెడీ బోర్ పడిందండి. వాళ్ళేసారుగా. ఏసీలు కడుతున్నారుగా. హ్మ్. హ్మ్. మంచి వాటరే పడుతుంది. ఓకే. ఓకే. అది సార్. అంటే నాకు తెలుసు. నాకు విజయవాడ, గుంటూరు చుట్టూ మొత్తం తెలుసు నాకు. కానీ అవునండి. మన సబ్‌స్క్రైబర్స్‌కి అర్థం కావాలి కదా సార్! అలాగండి. అందుకని అంటే నేనేం చెప్తుంటే మీ నోటి ద్వారా మీరు ఓ ఈ ఈ ఉందండి. ఈ ప్లాట్ ఓనర్ బోరేసుకోండి. కాబట్టి మీరు ఈ ప్లాట్ ఓనర్ కాబట్టి మీ నోటి అవునండి. ద్వారా మన వాళ్ళు వినాలనేది నా ఆలోచన. అవునండి. అది శ్రీనివాస్ గారు. సో, ఓకే. సార్ ఇప్పుడు టోటల్‌గా ఎన్ని గజాలు సార్ ఇది? టోటలు ఎన్ని గజాలు సార్ అంటున్నాను మీది? 332 గజాల చిల్లరొస్తదండి. 332.63 ఎంతో ఉంది. అంటే చాలా పెద్ద బిట్ తీసుకున్నారు సార్ మీరు. అవునండి. ఆ! ఒక గజము ఎంత చెప్తున్నారు సార్? గజం వచ్చి నేను హ్మ్. 24,000 చెప్తున్నానండి. 24,000 చెప్తున్నారు. అవునండి. అంటే అది ఫైనల్ రేటా? లేకపోతే కూర్చుంటే మాట్లాడదామంటారా? కూర్చుంటే కొంచెం తగ్గిద్దండి. మాట్లాడుకోవచ్చు. అదేలే. వాళ్ళు ఎవరైనా చూసి ఓకే అంటే మాట్లాడదాం. అవునండి. ఇంకోటి సార్ అక్కడ ఎంత నడుస్తుంది మామూలుగా అక్కడ? ఇప్పుడు ప్రెజెంట్ అక్కడే సపోజ్ ఇప్పుడు మన దగ్గర కాకుండా వేరే దగ్గర అక్కడే వాళ్ళు కంపెనీ ప్లాట్లు కొనాలనుకుంటే వాళ్ళెంత అమ్ముతున్నారు గజం అక్కడ? ఇప్పుడు వెస్ట్ ఫేసే మొన్న 23,000కి అయిందండి. వెస్ట్ ఫేసింగ్ ఓకే. ఆ! హ్మ్. హ్మ్. మరి మనది నార్త్, ఈస్ట్ కాబట్టి 24,000. ఓకే. ఓకే. అర్థం సార్. నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ముక్క కాబట్టి 24,000. గజం 24,000 చెప్తున్నారు. వెస్ట్ ఫేస్ 23కి రిజిస్ట్రేషన్ అయింది మొన్న. ఆహా! ఓకే. సరే ఇప్పుడు మనది పెద్ద బిట్ కాబట్టి అక్కడ అపార్ట్‌మెంట్ కూడా కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చా? ఎవరన్నా బిల్డర్ చేసుకోవచ్చండి. అంటే బిల్డర్ ఎవరన్నా? అపార్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్ హౌస్ చేసుకోవచ్చు. హ్మ్. అదే సార్. చేసుకోవచ్చండి. అంటే బిల్డర్‌లు ఉంటారు కదా కొంతమంది. ఆ! ఆ! వాళ్ళు చేసుకోవచ్చండి. G+1, G+2 హౌస్ ఆ! కన్‌స్ట్రక్షన్ చేసుకోవటం నంబర్ 1 చేసుకో లేదా అపార్ట్‌మెంట్ గాని. చేసుకోవచ్చు సార్. మరి దీనికి పర్మిషన్ సార్? ఆల్రెడీ సీఆర్‌డీఏనండి. ఆ! సీఆర్‌డీఏలో పర్మిషన్ తీసుకోవడమే. ఓకే. ఓకే. ఆల్రెడీ CRID కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందేం లేదు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం డైరెక్ట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చింక. అవునండి. ఓకే. సార్ ఇప్పుడు మీకు సపోజు రేపు ఉదయం అది ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్స్ ఇష్టపడి అవునండి. సుబ్రహ్మణ్యం గారు నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను తీసుకుంటాను. హ్మ్. అవునండి. మీరు వీడియో పెట్టారు కదా! అని అడుగుతారు. అవునండి. అప్పుడు వాళ్ళు అమౌంట్ ఎలా పే చేయాల్సొస్తది మీకు? 1/4 లేదా టోటల్ కట్టా? 1/4 ఇప్పుడు కట్టాలండి. ఆ! 45 డేస్‌లో మిగతా రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి. ఓకే. ఓకే. 1/4 అమౌంట్ కడితే ఆ! 45 డేస్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? అవునండి. ఈ 45 డేస్‌లో వాళ్ళు బ్యాంక్ లోన్ పెట్టుకుంటారా? స్పాట్ ఆ! టెక్నిషన్ పెట్టుకుంటారా? అది వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ ఇష్టం అండి. అంతే కదా సార్? అవునండి. అది సార్. సార్ ఇప్పుడు ఇది తార్ రోడ్ ఫేసింగ్ వస్తుందా మామూలుగా వెంచరు మామూలుగా? తార్ రోడ్‌లో నుంచి వెళ్ళటమేనండి. ఆహా! తార్ మే రోడ్‌లో నుంచి. తార్ రోడ్‌లో నుంచి వెళ్ళడమే. హ్మ్. 60 అడుగుల రోడ్డు జిల్లా పరిషత్ రోడ్డు కూడా అది. ఆహా! 60 అడుగుల రోడ్ జిల్లా పరిషత్ రోడ్డు. అవునండి. ఈ 60 అడుగుల రోడ్డుకు తార్ రోడ్డే. అవునండి. ఓకే. వెరీ గుడ్ సార్. అదే మీ ఫోటోస్, వీడియో చూసాను సార్. చాలా బాగుంది సార్. అవునండి. అది. సో, గజం వచ్చేలోపు 24,000 చెప్తున్నారు.
అవునండి. కొంచెం కూర్చుంటే అటు ఇటు మాట్లాడదామంటారు. అవునండి. అంతేనా సార్? అవును సార్. ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. వెరీ నైస్ టాకింగ్. థ్యాంక్ యూ అండి. రైట్. ఓకే. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.